సీజన్ 8కి సంబంధించినటువంటి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున హోస్ట్గా వివరిస్తున్నటువంటి ఈ షో మరింత రసవత్తరంగా మంచి మంచి టాస్క్లతో ఈసారి మన ముందుకు రాబోతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పలు కంటెస్టెంట్లు సెలెక్ట్ అయిన వారిలో ఏవిలు కూడా పూర్తయినట్టుగా సమాచారం. నాగార్జున దాదాపు 4 సీజన్లను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరోసారి యాజమాన్యం నాగార్జుననే నమ్మి బిగ్ బాస్ సీజన్ 8 మరోసారి నాగార్జునతో యాంకరింగ్ చేపించబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనల్ కంటెస్టెంట్లు ఎవరు, అలాగే వారు ఎవరెవరు, వాళ్ళ పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బంచిక్ బబ్లు. ఇతని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బంచిక్ బబ్లు యూట్యూబర్గా, కమెడియన్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈయనకి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉందంటే అతిశక్తి కాదు. ఇతను చేసేటువంటి రియలిస్టిక్ కామెడీతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు, ఎమోషనల్ వీడియోస్తో కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. మై విలేజ్ షోతో ముందుకొచ్చినటువంటి అనిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మై విలేజ్ షోతో తనకంటూ మంచి మార్కులు గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనిల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. యాంకర్ వింధ్య. యాంకర్ వింధ్య గురించి చాలామంది క్రికెట్ చూస్తున్న వారు, అలాగే స్పోర్ట్స్ చూస్తున్న వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె ముఖ్యంగా యాంకరింగ్లు కేవలం స్పోర్ట్స్ కోటాలో, అలాగే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వీడియోలకు యాంకరింగ్గా వివరిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. వేణుస్వామి ప్రముఖ ఆస్ట్రాలజర్గా తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయవేత్తల యొక్క అలాగే జాతకాలు చెప్పడంలో చాలా ప్రసిద్ధి చెందారు. ఇతనిపై అలాగే కామెంట్స్, అలాగే కాంట్రవర్సరీ కూడా వస్తూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం వేణుస్వామి సైతం బిగ్ బాస్ సీజన్ 8లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. 5వ కంటెస్టెంట్ సోనియా సింగ్. సోనియా సింగ్ ఇటీవల సాయిధరం తేజ్ సినిమాలో వచ్చినటువంటి విరూపాక్షలో తనకంటూ నటనతో ఆకట్టుకున్నారు. అయితే సోనియా సింగ్ సైతం ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఈమె ఎంట్రీ ఇవ్వడమే కాదు, ప్రస్తుతం ఈమె ఏవి కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ నటుడు అబ్బాస్. ఒకప్పుడు 90sలో హీరోలకు అలాగే ధీటుగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న అబ్బాస్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8తో మరోసారి తెలుగు ఆడియన్స్ను అలరించడానికి వస్తున్నట్టుగా సమాచారం. ఇతను 70-30% ఉన్నప్పుడు ఫైనల్ అయితే కాలేదు, కానీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖయ్యూమ్. ప్రముఖ కమెడియన్ అలీ తమ్ముడు అయినటువంటి ఖయ్యూమ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేసుకుంటూ మంచి కామెడీతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8ను ఎలాగైనా సరే విన్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పటికే ఏవి కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం. అంతేకాదు ప్రస్తుతం మరొక కంటెస్టెంట్ తేజస్విని గౌడ. తేజస్విని గౌడ అమర్ భార్యగా, అలాగే తన భాగస్వామిగా అందరికీ తెలిసిన విషయమే. గత సీజన్లో పల్లవి ప్రశాంత్తో అమర్ గొడవలు, అలాగే వారు సంబంధించినటువంటి ప్రతి వీడియోలను ఆమె పోస్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మరింత అనుభవంతో ఆమె బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టబోతున్నారు. మరి ఎటువంటి కంటెస్టెంట్గా మారుతారో, విన్నర్గా నిలుస్తారో చూడాలి. 10వ కంటెస్టెంట్ విషయానికి వచ్చేస్తే సింగర్ సాకేత్. సింగర్ సాకేత్ గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపు 100ల కొద్దీ పాటలు పాడి ఎంతో మందిని అలరించినటువంటి సాకేత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో కంటెస్టెంట్ అమృత ప్రణయ్. అమృత తన భర్త అయినటువంటి ప్రణయ్ని తన తండ్రి చంపించడం, ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం, అలాగే తను ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా స్టార్ట్ చేస్తూ ఎంతోమంది ఫ్యాన్ ఫాలోవర్ని పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం అమృత ప్రణయ్ సైతం బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈమెకు సంబంధించినటువంటి ఏవీను ఇప్పటికే యాజమాన్యం పూర్తి చేసిందట. మరొక కంటెస్టెంట్ కుమారి ఆంటీ. కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని నెలల క్రితం ఆమె చేసిన హడావుడి, అలాగే ఆమె చేసినటువంటి ఫుడ్ తినడానికి ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి వచ్చి ఆమె ఫుడ్ను ఆస్వాదించారు. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈమె పలు షోలలో కూడా కంటెస్టెంట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మరొక కంటెస్టెంట్ రైతుబడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి రైతుల కష్టాలను, అలాగే వారు చేసేటువంటి పనులను అందరికీ అర్థమయ్యేలా వివరించడంతో పాటు అందరికీ యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రైతుబడి యూట్యూబర్ అయినటువంటి రాజేందర్ రెడ్డి సైతం ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. గతేడాది పల్లవి ప్రశాంత్కు దక్కినటువంటి ప్రాధాన్యం ఈసారి రైతుబడి రాజేందర్ రెడ్డికి దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి.
అలాగే మరొక కంటెస్టెంట్ ఇక ఫార్మర్గా తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్న ఇక నేత్ర గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసేటువంటి ప్రతి వీడియో కూడా వైరల్గా మారడమే కాదు, తన గతంలో చేసినటువంటి అలాగే పెళ్లి చేసుకుంటున్నటువంటి ఇక వంశీరెడ్డి ఇక వీళ్ళిద్దరూ నెల రోజుల్లోనే విడిపోవడం, ఆ తర్వాత పలు ఇంటర్వ్యూస్లలో ఇక ఎమోషనల్ అయిపోవడంతో ఇక ఈమె పేరు ఇక మరింత ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ యొక్క పెయిర్ అంటే వంశీరెడ్డి అలాగే నేత్రారెడ్డిలను ఇద్దరిని కూడా ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8లోకి ఇక గ్రాండ్గా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ విడాకులు తీసుకొని వేరువేరుగా తమ తమ పనులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరిని ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం వల్ల మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉండడంతో ఈసారి ఇక యాజమాన్యం యోచించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరిలో ఒక ఏవి కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం. అలాగే ఇక మరొక కంటెస్టెంట్ యాంకర్ రితు చౌదరి గురించి చెప్పాలంటే ఆహాలో వస్తున్నటువంటి పలు షోలలో యాంకర్గా వివరిస్తూనే యూట్యూబర్గా ఇక తన మార్కును ఇక చూపిస్తున్నారు. తన అందచందాలతో ఫోటో షూట్లతో ఆకట్టుకుంటున్నటువంటి రితు చౌదరి ఈసారి తన అందంతో ఎవరిని కట్టుబడేస్తుంది, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, గత సీజన్లో చూసిన దానికంటే భిన్నంగా ఉంటారా, లేదా ఈసారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక మరొక కంటెస్టెంట్ కమెడియన్ యాదమరాజు ప్రకాష్ నుంచి ఇక మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు షోలలో ఇక జీ తెలుగులో వచ్చినటువంటి ఇక కొన్ని షోలతో పాటు ప్రస్తుతం జబర్దస్త్లో కూడా చేసుకుంటూ యూట్యూబర్గా కూడా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇటీవలే ఒక శుభవార్తను కూడా ఇక ఆడియన్స్తో పంచుకున్న విషయం తెలిసిందే. వారు ఇక తల్లిదండ్రులు కాబోతున్నటువంటి తనే స్వయంగా అటు వీడియోలో ఇక సోషల్ మీడియాలో ఇక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం మరొక కంటెస్టెంట్ విషయానికి వస్తే బర్రెలెక్క ఇక అలియాస్ శిరీష. ఈమె గురించి చెప్పాలంటే ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 20,000 నుంచి 30,000 ఓట్లు సంపాదించింది. ప్రముఖ రాజకీయ నేతలు సైతం ఆమెకు సపోర్ట్ చేయడానికి ఇక అప్పట్లో వచ్చారు. అయితే ఇటీవల ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో ఇక ప్రస్తుతం ఇక ఆమె బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈసారి ఎలాగైనా సరే బిగ్ బాస్లో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకొని విన్నర్గా నిలవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈమె ఏవి కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8లో మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరొక కంటెస్టెంట్ విషయానికి వచ్చేస్తే నిఖిల్ విజేంద్ర సింహ. ఇతని గురించి చాలామంది తెలియకపోవచ్చు. ప్రస్తుతం యూట్యూబర్గా కొనసాగుతూనే చాలామంది సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ ఇక రీల్స్ చేస్తూ అలాగే షార్ట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి విజేంద్ర సింహ సైతం ఇక బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక కంటెస్టెంట్ హేమ. నటిగా గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూనే ఇక గత కొన్ని రోజుల క్రితం ఆమె డ్రగ్స్ విషయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ఉన్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ను తొలగించుకునే క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం చాలామంది కంటెస్టెంట్లు ఈసారి ఇక కొత్త కంటెస్టెంట్లు సైతం ఈసారి రాబోతున్నారట. అంతేకాదు విష్ణుప్రియ సైతం ఈసారి బిగ్ బాస్ హౌస్లో కనువింది సందడి చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే సీరియల్ యాక్టర్స్లోని అంకిత కూడా ఈసారి ఇక ఈ యొక్క కంటెస్టెంట్లో అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నాగార్జున హోస్ట్గా వివరిస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా మారడమే కాదు, ఇక ఉన్నటువంటి కంటెస్టెంట్లతో చూసుకున్నట్లయితే తమదైన ముద్రతో పాటు ఆకట్టుకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. మరి చూడాలి వీరందరిలో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వాళ్ళు ఎటువంటి విధంగా ముందుకు వెళ్తారో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇప్పటికే వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించినటువంటి ప్రోమో ఎంతమందిని ఆకట్టుకొని ఇక ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇక ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.